హిందూ మతంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అమావాస్య తిథి విష్ణుమూర్తికి అంకితం చేయబడి ఉంటుంది. ప్రతి నెల అమావాస్య వస్తుంది. అలాగే ఈ ఫిబ్రవరిలో వచ్చే అమావాస్య మరింత ప్రత్యేకతని సంతరించుకుంది. మాఘ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఈ ఏడాది మౌని అమావాస్య ఫిబ్రవరి 9న వచ్చింది. ఈ అమావాస్య ఒక 100 సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన రోజు. ఇది శుక్రవారంతో కలిసి వచ్చింది గనుక దీనికే శుక్ర అమావాస్య అని కూడా అంటారు. మౌని అమావాస్య రోజు కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించడం వల్ల మీ జీవితంలో రాజయోగం లభిస్తుంది. అలాగే పితృదోషం, వంశపారపర్య దోషాల నుంచి ఉపశమనం కలుగుతుంది. పంచాంగం ప్రకారం మౌని అమావాస్య తిథి ఫిబ్రవరి 9 ఉదయం 8:02 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు ఉదయం ఫిబ్రవరి 10 4:28 గంటలకు ముగుస్తుంది. హిందూ మతంలో గంగని అత్యంత పవిత్రమైన నదిగా పరిగణిస్తారు. మౌని అమావాస్య రోజున గంగా జలం అమృతంగా మారుతుందని నమ్ముతారు. కాబట్టి మౌన్యమావాస్య రోజు గంగానదిలో పవిత్ర స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. కాబట్టి మౌని అమావాస్య రోజున ఉదయాన్నే లేచి గంగా స్నానం చేయాలి. ఇలా చేయలేని వారు స్నానం చేసే గంగా స్నానం చేయాలి. ఇలా చేయలేని వారు స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయొచ్చు. ఈ రోజున స్నానం చేసే వరకు ఎవరితోనూ మాట్లాడకుండా జాగ్రత్త వహించాలి. స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఎంతో శక్తివంతమైన ఈ మౌని అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారం పెడితే సకల దేవతల ఆశీర్వాదాలు మీపై ఎల్లవేళలా ఉంటాయి. ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. ఈ రోజున గోవుకు గడ్డి కాని పండ్లుగాని ఏవైనా సరే ఆహారంగా పెడితే మీ కష్టాలు తొలగి దరిద్రాలు, దోషాలు, బాధలు అన్నీ పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి దానిమీద మట్టి ప్రమిద పెట్టి 5 వత్తులతో దీపారాధన చేయాలి. అలా ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఎవరు వెలిగిస్తారో అలాంటి వారికి అష్టదరిద్రలు పోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. మౌని అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అమావాస్య రోజున ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం. ఈ అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి. ఇలా చేయడం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు. వారి ఆశీస్సులతో మన కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే వంశపారపర్య దోషాలు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే చాలా మంచిది. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఇంటి ముందు రావి ఆకులు కట్టడం వల్ల మీ ఇంట్లోకి విష్ణుదేవుడు అడుగు పెడతాడు. మౌని అమావాస్య రోజున వీలైనంత వరకు ఎక్కువగా దేవుని ధ్యానం చేయండి. ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. ఈ రోజున మీ స్తోమతను బట్టి పేదవారికి విరాళాలు ఇవ్వండి. మరియు పేద ప్రజలకు సహాయం చేయండి. ఈ రోజున మీరు చేసే చిన్నదానమైన మంచి పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఈ రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు. ఈ రోజున ఎవరికైనా మీరు అబద్ధం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది. మౌని అమావాస్య రోజున ఎట్టి పరిస్థితిలోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు. అలా చేస్తే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మౌని అమావాస్య రోజున మాంసాహారం, మద్యపానం తీసుకోరాదు. ఈ రోజున సాధారణ ఆహారాన్ని మాత్రమే తినాలి మరియు వీలైనంత వరకు మౌనంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఈ ప్రత్యేకమైన రోజున విష్ణువును, శివుడును పూజిస్తే చాలా మంచిది. ఈ రోజున గంగాస్నానం చేస్తే పితృదోషం, శనిదోషం నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. గంగా నదిలో స్నానం అందరికీ వీలు కాదు కాబట్టి ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో గంగాజలాన్ని కలిపి స్నానం చేస్తే అఖండ రాజయోగం పొందవచ్చు. అమావాస్య రోజున మనం చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో ఉన్న దరిద్రదేవతని ఇంటి నుంచి తరిమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు. ముఖ్యంగా ఈ మౌని అమావాస్య రోజు చేయాల్సిన
చేయకూడని పనులు గురించి శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకుందాం. అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున తల స్నానం చేయకపోతే దరిద్రం వెంటాడుతుంది. అందుకే అమావాస్య రోజున తలస్నానం ఖచ్చితంగా చేయాలి. ఈ రోజున తలకు నూనె అస్సలు రాసుకోకూడదు. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం, పితృదేవతలను తలుచుకుని నమస్కరిస్తే ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులు ధరించకూడదు. మధ్యాహ్నం సమయంలో నిద్రపోరాదు. అమావాస్య రోజు రాత్రి సమయంలో భోజనం అస్సలు చేయకూడదు. మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారం తీసుకోవడం ఉత్తమం. అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించడం చేయరాదు. ఇలా చేస్తే దరిద్ర దేవత నుంచి అస్సలు తప్పించుకోలేరు. అమావాస్య రోజున మన పూర్వీకులు వంశస్థులను కలవడానికి వస్తారని గరుడ పురాణంలో చెప్పబడింది. ఈ రోజున ఉపవాసం ఉండడం, పవిత్ర నదిలో స్నానం చేయడం, దానాలు చేయడం, నైవేద్యాలు సమర్పించడం ద్వారా పూర్వీకులు సంతుష్టులవుతారట. అలాగే ఈ రోజున ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీకు శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ అమావాస్య రోజున సూర్యుడు అస్తమించే సమయంలో తులసి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఈ అమావాస్య రోజున అరటి చెట్టు మొదల్లో కుంకుమ నీటిని పోసి నమస్కరించుకుంటే మీ జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు అన్నీ తొలగిపోతాయి. మౌని అమావాస్య తర్వాత 6 రాసుల వారికి ఈ సంవత్సరం అంతా అదృష్టం పట్టబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వృషభరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, మేష రాశి, మీనరాశి. ఈ 6 రాశులకు మౌని అమావాస్య తర్వాత గ్రహాల మార్పుల వల్ల కలిసొచ్చే కాలం రాబోతుందట.